హాయ్ అండి. ఈవేళ వైజాగ్ వచ్చాం కదా! వైజాగ్‌లో ఎక్కడికెళ్ళాలి రోజుకొక ప్లేస్‌కి వెళ్తాం కదా! ఎవరింటికైనా వెళ్ళినా, మా అమ్మ ఇంటికి అలాగే వెళ్ళినప్పుడు రోజుకో ప్లేస్‌కి వెళ్దాం అని చెప్పేసి ఋషికొండ బీచ్‌లో అయితే మాత్రం వెళ్ళామండి. ఈవేళ ప్రోగ్రామ్ అయితే మాదది. ఋషికొండ బీచ్‌లో ఏమేమి అమ్ముతున్నారంటే అసల కళ్ళు చెదిరిపోతాయండి. బీచ్‌లోకి మనం ఎంటర్ అవ్వగానే ఎంత బావుందంటే ఆటో సర్వీస్ అయితే మాత్రం చాలా తీసుకుంటారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే. ఈ బీచ్‌లో అమ్మనివంటూ ఏమీ నాకు లేవనిపించింది. చూడండి మామిడికాయలు చూడగానే టెంప్ట్ అయిపోయాయి. మామిడికాయ ఉప్పు, కారం వేసుకొని తీసుకున్నాము. 20 రూపీస్ తీసుకున్నారు. సరే అయితే అలా తింటూ, నడుచుకుంటూ బీచ్‌లోకైతే మాత్రం ఎంటర్ అయిపోయామండి. ఎంతమంది ఉన్నారో చూడండి. కీర్తనలో ఉన్నారు జనాలు. అక్కడ మైక్‌లో కూడా అనౌన్స్ చేస్తున్నారు వీళ్ళు స్నానానికి కెరటాలు ఎక్కువొస్తున్నాయి. అసల వెనక్కి వెళ్ళొద్దని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు అర్థమైనట్టుగానే వింటున్నారులెండి. మళ్ళీ మిక్చర్ తినాలనిపించింది. ఇంక చిరుతిండి చూస్తే ఏదైనా సరే ఇలాంటివి అందులోని క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. మరమరాలు మిక్చరు ఎంత బావుందంటే టేస్ట్. ఇంకా మనకి దొరకకుండా నిలపని ఎక్కడ ఏదైనా సరే, అక్కడ ఏది లేదో ఆకలేస్తున్నప్పుడు ఏదైనా సరే అన్నీ బావుంటాయి మనకి. ఆ విధంగానే చేసుకొని, ఇలా చేయించుకొని, తీసుకొని వచ్చి కూర్చొని మరి తింటూ కూర్చున్నాం. ఫోటోస్ అవి తీసుకుంటూ, వీడియోస్ అవి తీసుకుంటూ. అక్కడ గవ్వలవి మాత్రం అమ్ముతున్నారండి. కర్టెన్ గుమ్మానికి పెట్టుకునే గవ్వలు అవన్నీ కూడాను. అన్నీ రీజనబుల్ రేట్‌గా ఉన్నాయో అని నాకు అనిపించినా మరి నాకు తెలీదు గానీ, రూ. 180, రూ. 230 ఆ రేట్ అయితే మాత్రం ఉన్నాయండి. చూడండి ఎంత బావుందనో. ఇక్కడ వైజాగ్‌లో వెళ్ళి చూడాలి అంటే ముందర బీచే చూడాలండి. బీచ్ దగ్గర రకరకాలు అంటే ఒక్కొక్క స్టేజ్‌లో అంటే ఋషికొండ బీచ్ మేము వెళ్ళిందయితే మాత్రం అయితే ఆ పొడుగంతా కూడా చాలా స్టాల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి. కొన్ని కొన్ని ఫోటోస్ అయితే మాత్రం మా అమ్మాయి ఈ విధంగా మేము తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే వైజాగ్ వెళ్తే జూ పార్కు, నెక్స్ట్ ఈ ఋషికొండ, వెంకటేశ్వర టెంపుల్‌కి అయితే మాత్రం వెళ్ళామండి. నెక్స్ట్ ఇంకా అమ్మవారి గుడికి అయితే ఒకటి వెళ్ళాము. ఇవి గుమ్మానికి కట్టుకునేవన్నాను చూసారా? ఇవి చాలా బావున్నాయి, అందంగా ఉన్నాయి. కానీ దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడం కూడా మనకి తెలిసుండాలి. అలా మిర్రర్ తోటి ఉన్న గవ్వలు అవన్నీ కూడా లక్ష్మీ గవ్వలు అవన్నీ అంటారు చూసారా? లక్ష్మీ గవ్వలు అవన్నీ కూడా విడివిడిగా పీసులు లెక్కనైతే మాత్రం అమ్ముతున్నారు. నాకైతే కొందాం అనుకున్నాను కానీ వెయిట్ ఎందుకో ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయండి. ఒరిజినల్ గవ్వల్లా నాకు అనిపించలేదు అవి లక్ష్మీ గవ్వలు అవి కొందామంటేను. అందుకని నేను తీసుకోలేదు. మా అమ్మాయి అయితే కొనుక్కుంది. కట్టెలు అవి కట్టినవి అది 180 అలా తీసుకున్నారు. బావున్నాయి అయితే మాత్రం.